రైట్. నాకు సందేహం ఉంది. బీసీలు 60% ఉండొచ్చు గాక, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు గాక ఈ రాష్ట్రంలో. కానీ అన్ని నియోజకవర్గాల్లో విస్తరించున్నారు కొద్ది సంఖ్యలో. మరి ఇలాంటి నేపథ్యంలో బీసీల కోసం పార్టీ పెట్టడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుద్ది అనుకుంటున్నారా? అయితే ఇవాళ మనం ఆలోచించాల్సింది, కొన్ని రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి, కొన్ని జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు కొంత ఉన్నాయి. దాని మనుగడను చాలా బలంగా చూపించలేకపోతున్నాయి, కానీ ఆ పార్టీలు ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటంటే, మనం తయారు చేయాల్సింది పీపుల్స్ మేనిఫెస్టో, పీపుల్స్ జెండా, పీపుల్స్ ఎజెండా. నీ జెండా నువ్వే తయారు చేసుకో. గ్రామం నుంచి మనం వారి యొక్క ఆలోచనలను తీసుకోవాలి. గ్రామం నుండి ఏ ఇష్యూస్ని పెట్టుకొని మనం ముందుకు పోదాం, రాజకీయ అధికార సాధనకు ఏ విధంగా ముందుకు పోదాం అని చెప్పి, అంటే ప్రజా ప్రణాళిక, ప్రజల జెండా మనం ముందు పెట్టుకోవాలి. దాన్ని విరివిగా దాన్ని ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామాన సమావేశాలు జరగాలి, గ్రామాన ఉన్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున చర్చలు జరగాలి. ఈ వెనుకబడతనానికి గల కారణాలు ఏంటి చర్చలు జరగాలి. ఇవన్నీ అల్టిమేట్ గా ఈ చర్చల సారాంశంగా నీకున్నటువంటి ఓటు ఎవరికి వేయాలి అనేటువంటి దాని మీద చర్చ జరగాలి. నీ ఓటు నువ్వే వేసుకోవాలి, నీ రాజ్యం నువ్వే ఏలుకోవాలి అనేటువంటి నినాదం ఏనాడో వచ్చినా అది పట్టణాలకే పరిమితం కావడం ద్వారా గ్రామ స్థాయి వరకు ప్రజలను కదిలించేటటువంటి దిశగా బలమైనటువంటి నాయకత్వం లేని కారణంగా, నాయకత్వం ఉన్న బలంగా నినాదాన్ని ప్రజలకు తీసుకుపోని కారణంగా ఇవాళ ఒక సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ ఏర్పాటు జరగలేదు. ఇవాళ అది జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి నేను చాలా స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను.